వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలన్న దౌర్భాగ్య ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని పాలించి కూడా అన్యాయం చేసిరు తెలంగాణకు. అది కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆ రోజున్న పరిస్థితిలో. మనం అందరం రాజకీయాలకు అతీతంగా 32 మంది ఎంపీలు ఉంటే అలా పొన్నం ప్రభాకర్ గారు కన్వీనర్ గుండి కూడా మా ఎంపీలు అందరు పోయి గొడవ చేసి మరి 32 మందిలో స్ప్లిట్ అయ్యి మరీ పోరాటం చేసి రేయాల. సో మళ్ళీ మీరు 50 సంవత్సరాల కాంగ్రెస్ ముచ్చట చెప్పుకుంటా మా 10 సంవత్సరాల గురించి చెప్తామని చెప్పి మళ్ళీ సంవత్సరాల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది రెండే. మీ 10 సంవత్సరాల పాలన, మా సంవత్సరంన్నర పాలన. ముందున్న పాలన గురించి మీరైనా మేమైనా పోరాడే కదా తెచ్చుకుంది తెలంగాణను. మరి 10 సంవత్సరాలలో 299 టీఎంసీల నీళ్ళు ఎందుకు వాడుకోలేకపోయినాము? ఎందుకు నేను చెప్పిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయినా చెప్పండి. కృష్ణా మీద మీ దగ్గర చిత్తశుద్ధే ఉంటే 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు మీరు ఖర్చు పెట్టుంటే దాంట్లో మీరు ఎంత దోసుకుర్రో ఎవరికి దేవునికి తెలుసు. మీకు నిజంగానే 8 లక్షల కోట్లల్లో ఈ మొత్తం 10-15 వేల కోట్లు ఖర్చు పెట్టుంటే నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యేటి దక్షిణ తెలంగాణలో. మరి ఎందుకు చేయలేకపోయారు? ఇది దక్షిణ తెలంగాణ ప్రజలకు మీరు చేసిన అన్యాయం. నేను మీ లెక్క గొప్పలు చెప్పుకోవట్లే, నీ లెక్క మీ బామర్ లెక్క. నేను ఒక సామాన్య స్పోక్స్ పర్సన్ నుంచి వాళ్ళ ఎంపీ అయినా నాకున్న మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్తున్నా. 299 టీఎంసీ మీద రేవంత్ రెడ్డి గారు 500 అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 550 అంటాడు అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి 299 కూడా వాడుకునే పరిస్థితి చేయలేదు. మీరు 299 నుంచి 68% మన షేర్ని మనం తెచ్చుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేదని చెప్తున్నా. ఇకపోతే గోదావరి మీద 968 టీఎంసీలు మన గోదావరి మీద ఉన్నాయి. మరి గోదావరి మీద 968 టీఎంసీలు ఉంటే 1486 ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిర్రు. ఏది ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు. మళ్ళీ మనం 10 ఏళ్ల ముందుకు పోదాం. తెలంగాణకు 968 ఇచ్చిర్రు, 518 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రు. మరి 968 అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమైతున్నాయో వాటి మీదనైనా మనం ఏమన్నా మీరు కాళేశ్వరం కట్టిరు. ఎందుకంటే మొత్తం 968 వాడుకుందామని కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది. మీ 10 ఏళ్లలో ఈ 968 వాడుకునే ప్రయత్నం చేసిర్రా? 968 టీఎంసీల గోదావరి జలాలను కూడా మీరు 10 ఏళ్లలో వాడుకునే ప్రయత్నం చేయలేదు. కమిషన్ల మీద ఉన్న ఆలోచన కట్టే ప్రాజెక్టుల మీద లేకుండా ఈరోజు కాళేశ్వరం పరిస్థితి అట్లయిపోయింది. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్, ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్, చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది. కాలువలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన కాలువలన్నీ తవ్వకుండా మీరు చేసిన కాళేశ్వరమే బ్రాండ్గా ఉండాలని, మీరు చేసిన కాళేశ్వరమే నడవాలని చెప్పి మొత్తం ఆర్థిక వనరులన్నీ తీసుకుపోయి దాని మీద పెట్టిరు, అన్ని ప్రజల్ని విస్మరించి. తీరా చూస్తే అది కుంగిపాయ. అంటే ఇరిగేషన్ గురించి పెద్ద నాలెడ్జ్, నువ్వు ఏదో పెద్ద సబ్జెక్ట్ చెప్పినప్పుడు రోజుకొకటి వచ్చి ముచ్చట చెప్తావు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కాళేశ్వరం గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇటు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్ట్ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, తెలంగాణ ప్రజలకు 1,50,00,000 ఎకరాల సాగు నడుస్తుంది తెలంగాణలో. మనం రైతు బంధు వేసినప్పుడు మాక్సిమం 1,50,00,000 ఎకరాలే సాగు నడుస్తుంది. తెలంగాణలో 10,000 ఎకరాలకు ఒక టీఎంసీ యావరేజ్ చెప్తున్నా నేను, ఇది పొలిటికల్ కాదు, ఇది జనరల్గా తెలంగాణ ప్రజలకు అవగాహన కోసం. 1,50,00,000 ఎకరాలకు మనకు కావాల్సిన నీళ్లు అప్రాక్సిమేట్లీ 1,500 to 1,600 టీఎంసీ వాటర్. అంటే ఇవాళ కాదు, రేపు భూమి అయితే పెరగదు కదా. 1,500 నుంచి 1,600 టీఎంసీల నికర జలాలు తెలంగాణను బ్రహ్మాండంగా వ్యవసాయానికి పనికొస్తాయి. అది గోదావరి పరియాక ప్రాంతంలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది, గోదావరి పరియాక ప్రాంతంలో ఎంత సాగు నడుస్తుంది, కృష్ణా మీద ఎంత సాగు నడుస్తుంది, ఎన్ని టీఎంసీల నీళ్ళు అవసరం ఉన్నాయి, ప్రతి ఎకరాకు, ప్రతి సాగు చేసుకునే ఎకరాకు ఎంత నీళ్లు అవసరం ఉందనేది చర్చ చేసుకుంటే బాగుంటుంది కదా. రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంది? ఇవాళ మొత్తం మనకున్న ఏరియాలో 1,50,00,000 ఎకరాలు సాగు నడిస్తే 1,500 నుంచి 1,600 టీఎంసీల నీళ్లు అవసరము. అదర్ పర్పసెస్ డ్రింకింగ్ వాటర్ అన్ని కలిపితే 200-300 టీఎంసీలు అవసరం ఉంటుండొచ్చు, అది ఇంజనీర్లు చెప్తారు. సో మనకు కావాల్సింది దగ్గర 1900 నుంచి 2,000 టీఎంసీలు ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాల కోసం కూడా కావాల్సినటువంటి టీఎంసీ. మరి అది కృష్ణా మీద తీసుకుంటామా, గోదావరి మీద తీసుకుంటామా అని ఒక కన్స్ట్రక్టివ్ చర్చ చేసి దీని మీద ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టుకుందామన్న ఆలోచన ఉండాలి. కానీ 10 ఏళ్ల మీ పాలన దౌర్భాగ్య పాలన చేసి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి,
ఎందుకంటే ఆంధ్ర పరిపాలకులు ఉన్నప్పుడు మనకు నీళ్ల గురించి నాలెడ్జ్ లేకనే కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి తొడలు కొట్టుకునే కేసీఆర్ గారు ఏదో ముచ్చట చెప్తుంటే మన వాళ్ళు విన్నారు. నిజంగానే అన్యాయం అవుతున్నాం నీళ్ళల్లో. కేసీఆర్ చెప్పేది వాస్తవం, మనకి ఇష్టం లేదు, గోదావరి లేదు, ఆగమైపోతున్నాం, ఎండకపోతున్నాయి భూములు, ఇక మనం తెచ్చుకుంటే కేసీఆర్ గారిని అన్ని సమస్యల పరిష్కారతమే తెచ్చుకుర్రు. మరి ఏం చేయలేదు మీరు 10 ఏళ్లలో. డొల్లా కృష్ణాను డొల్లా చేసిర్రు. మళ్ళా రాజకీయ అవసరాల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నీళ్లు 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని పిచ్చి మాటలు మాట్లాడింది మీ మామ. మీ అమ్మ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పి ఆ గోదావరి నీళ్లకు గిన్ని నీళ్లు వస్తుంటే మనం ఆ తెలుగు వాళ్ళం అన్నతమ్ములం కొట్టుకోవడం ఏంద్ర ఆయన, అవి వాడుకుంటే నీ అమ్మ